నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. ముక్కోటి ఏకాదశి రోజున ఏ పదార్థాలను తినకూడదు, అలాగే ఆ రోజు జాగరణ ఏ సమయంలో పూర్తి చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి రోజున బియ్యంతో వండిన పదార్థాలను తినకూడదు. మురా అనే రాక్షసుడు బియ్యంలో నివసిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఉపవాసానికి అంత ప్రాధాన్యత ఉంది. ఆ రోజు బియ్యంతో వండిన పదార్థాలు దేన్ని కూడా తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాలని కూడా స్వీకరించకూడదు. ఇక జాగరణ విషయానికి వస్తే ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకుండా విష్ణు నామస్మరణతో జాగరణ చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఏ విష్ణు ఆలయానికైనా వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటాం చాలా చాలా మంచిది. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున ఆ శ్రీనివాసుడు, ఆ విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో అంటే 3 కోట్ల దేవతలతో వైకుంఠానికి చేరుకుంటారు అని దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు కనుక ఈ రోజున ఆ విష్ణుమూర్తి దర్శనంతో పాటు ముక్కోటి దేవతల దర్శనం కూడా మనకి కలుగుతుంది. అలాగే దేవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం నుంచి విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది.